నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 31వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేపు వైశాఖ మాస బహుళపక్ష అష్టమి తిథి ఉదయం 9:38 వరకు తదుపరి నవమి తిథి శతభిష నక్షత్రం ఉదయం 6:14 వరకు పూర్వభద్ర నక్షత్రం రాత్రి 4:48 వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం విష్కుంభ యోగం సాయంత్రం 6:05 వరకు తదుపరి ప్రీతి యోగం కౌలువ కరణం పగలు 9:38 వరకు తైతల కరణం రాత్రి 8:32 వరకు తదుపరి గరజ కరణం ఉంటాయి నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:15 నుండి 1:45 వరకు అమృతకాలం రాత్రి 9:16 నుండి 10:47 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 చంద్రోదయం రాత్రి 1:27 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:50 అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:33 వరకు రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:14 వరకు గుళిక కాలం ఉదయం 7:19 నుండి 8:58 వరకు యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:09 వరకు రేపు చండికాదేవి పూజ మార్కండేయ పురాణం ప్రకారం కుటుంబ ఆరోగ్య శత్రుమూలక సమస్యల నుండి బయటపడటానికి రేపు దుర్గాదేవి అమ్మవారిని మరో అంశ అయిన చండికాదేవి అమ్మవారిని పూజించడానికి రేపు ప్రశస్తమైంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చండికాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం